గాడిద కట్లు విప్పుతున్నాడు అంటే ప్రభు గాడిదను గురించి మాట్లాడట్లేదు. మనమందరం కట్టబడిన గాడిద వంటి వారమే, కట్టబడిన వారం. ప్రభు ఎందుకయ్యా యెరూషలేములో బలి కాబోతున్నాడంటే కట్టబడిన ప్రతి గాడిద కట్లు విప్పటానికి నా యేసయ్య వెళ్తున్నాడు. కట్టబడిన ప్రతి వాడి కట్లు విప్పడమే నా ప్రభు లోక కళ్యాణార్థమై చేసిన కల్వరి శిలువ యాగం. ఆ యాగంలో అందరి కట్లు దేవుడు విప్పేశాడు. ఒకప్పుడు మనమందరం కట్టబడిన వారు. సాతాను మనల్ని కట్టేశాడు. వాడు గీసిన గీతలో ఉన్నాం. వాడు మాట్లాడమన్న మాటలన్నీ మాట్లాడినాం. కంట్లో చూపించిన ప్రతి ఆశను నెరవేర్చాం. మనసులో రగులుతున్న ప్రతి కోరికను అనుభవించాం. కళ్ళు ఆశించినట్లుగా జీవించాం. నోరు ఆశించినట్లుగా మాట్లాడినాం. హద్దు పద్దు లేకుండా ఎక్కడి వెళ్ళాలో వెళ్ళిపోయాం. ఎందుకంటే వాడు మనల్ని బంధించాడు. ఒకనాడు వాడు మనకి యజమాని. అయితే యేసయ్య మన పాత యజమాని అయిన సాతాను చేతుల్లో బంధింపబడిన మనలను ఆయన కల్వరి శిలువలో ద్వారా మన కట్లు విప్పేశాడు.